అందరికీ హాయ్ అండి. నేను కిరణ్మయ్. మనం రోజు దీపారాధన ఇంట్లో చేస్తూ ఉంటాము. ఆ దీపంలో ఎన్ని ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి? దీపాన్ని ఏ దిక్కున వెలిగించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి? దీపానికి ఎటువంటి నూనెల్ని ఉపయోగించాలి? ఏ రకమైన ఒత్తులు వాడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? అనే దీపానికి సంబంధించిన పూర్తి ఆసక్తికరమైన విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటైతే ఒత్తులు ఎన్ని వేసుకుంటే ఏ ఫలితము అనేది తెలుసుకుందాం. దీపంలో ఒక ఒత్తి వేసి వెలిగిస్తే సామాన్యమైన ఫలితం ఉంటుంది. వీలైనంత వరకు దేవుడికి ఒక ఒత్తి వేసి దీపాన్ని పెట్టడం అంత మంచిది కాదు. 2 ఒత్తులు వేసి వెలిగించడం వలన కుటుంబానికి సౌఖ్యం కలుగుతుంది. 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం వలన పుత్ర సౌఖ్యం కలుగుతుంది. 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం వలన ధనాభివృద్ధి, సౌఖ్యము, ఆయురారోగ్యము, ఉన్నతమైన స్థాయి కలుగుతాయి. ఇప్పుడు ఏ నూనెతో దీపం వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి మనం తెలుసుకుందాం. నెయ్యితో దీపారాధన చేసినట్లయితే సర్వ సుఖాలు, సౌభాగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే వాళ్ళకి ఉన్న సమస్త దోషములు, అన్ని రకాల పీడలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఆముదంతో దీపారాధన చేసినట్లయితే వాళ్ళకి దేదీప్యమానమగు జీవితము, బంధుమిత్రుల నుంచి శుభము, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వేరుశనగ నూనెతో దీపం వెలిగించినట్లయితే నిత్య రుణములు, దుఃఖము, చోర భయము, పీడలు జరుగుతాయి. ఈ నూనెతో దీపాన్ని వెలిగించటం మంచిది కాదు. నెయ్యి, ఆముదము, వేప నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె కలిపి 48 రోజులు అమ్మవారి ముందు దీపారాధన చేసినట్లయితే వాళ్ళకి ఆ దేవి అనుగ్రహం లభిస్తుంది. వేప నూనె, నెయ్యి, నువ్వుల నూనె ఈ 3 కలిపి నిత్యము దీపారాధన చేసినట్లయితే ఇలవేల్పుకి సంతృప్తి కలిగి ఆ ఇంట్లో వాళ్ళకి మంచి ఐశ్వర్యము కలుగుతుంది. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుండి 6 గంటల లోపు చేస్తే ఆ ఇంటికి సకల శుభములు, శాంతి కలుగుతుంది. ఇప్పుడు దీపాలను ఏ దిక్కున పెడితే ఏ ఫలితాలు వస్తాయి అనేది మనం తెలుసుకుందాం. తూర్పు దిక్కున దీపం పెడితే ఉన్న అన్ని కష్టాలు, సమస్తమైన గ్రహ దోషాలు తొలగిపోతాయి. పశ్చిమ దిక్కున దీపం పెట్టినట్లయితే వాళ్ళకి ఉన్న అప్పుల బాధలు, శని దోషములు దూరమైపోతాయి. దక్షిణం వైపున దీపం వెలిగించినట్లయితే ఆ కుటుంబానికి కష్టాలు కలుగుతాయి. దక్షిణం వైపున దీపం వెలిగించకూడదు. పెద్దలకు మాత్రమే దక్షిణం వైపున దీపాన్ని వెలిగిస్తారు. ఉత్తరం వైపున దీపాన్ని వెలిగించినట్లయితే ఆ కుటుంబంలో శుభకార్యములు, మంచి ధనాభివృద్ధి కలుగుతుంది. ఇప్పుడు ఏ ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది మనం తెలుసుకుందాం. పత్తితో దీపాన్ని వెలిగిస్తున్నట్లయితే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది. అరటి నారతో దీపాన్ని వెలిగిస్తున్నట్లయితే వాళ్ళు తెలిసి తెలియక చేసిన తప్పులు తొలగిపోయి వాళ్ళ కుటుంబానికి శాంతి, సౌఖ్యము కలుగుతుంది. జిల్లేడు నారతో దీపాన్ని వెలిగించినట్లయితే వాళ్ళకి ఎటువంటి భూత, ప్రేత, పిశాచ బాధలు అనేవి ఉండవు. తామర నారతో దీపాన్ని వెలిగించినట్లయితే వాళ్ళు పూర్వజన్మలో చేసిన పాపములు తొలగిపోయి ధనవంతులవుతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి నూతన పసుపు వస్త్రంతో దీపాన్ని వెలిగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. పెళ్లి, సంతానం కోసం నూతన ఎరుపు వస్త్రంతో దీపాన్ని వెలిగించినట్లయితే అమ్మవారి పూర్తి అనుగ్రహం ఉంటుంది. శుభకార్యములు ఇంట్లో జరగడం కోసం నూతన తెలుపు వస్త్రాన్ని పన్నీరులో ముంచి ఆరబెట్టి అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించినట్లయితే అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. సాయంత్రం సమయంలో శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు కుంకుమలతో అర్చన చేస్తే కుటుంబ క్షేమము, సౌభాగ్యాన్ని పొందవచ్చు. ఇవండి దీపారాధనకు సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.